గాంధీ భవన్లో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కార్యక్రమం రూపొందింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాడు. నువ్వు నిజంగానే రైతు సంక్షేమాన్ని కాంక్షించేవాడు అయినట్టయితే ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తిదారు రైతు, వ్యవసాయం. అంటే రైతాంగానికి ఏది ఇస్తుందో ఉపాధి కల్పనకు, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కల్పింపజే నీ బాధ్యత భావించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అట్లాగే రుణమాఫీ. రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతులు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితారు. అట్లయా, ఇది ఆశ్చర్యం అని చెప్పంటున్నా. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితాడు. అది అంబానీ, అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు ఏది ఇస్తుందో ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో మరి వాళ్ళకు లక్షలాది కోట్ల రూపాయల రుణ వసూలు నిలిపివేసి మరి సహాయం చేస్తే వాళ్ళు సోమరిపోతులు కాదు. రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారు. ఇప్పుడు మీరు చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటున్నా. వీళ్ళు రైతు నాయకుడు ఎవరు దేశంలో అని చెప్పారంటే చౌదరి చరణ్ సింగ్. మీరు మన భారతరత్న ప్రకటించిందా? సంతోషం, మేము ఆహ్వానించినాం. ఈ దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేశాడు ఒక ఆలోచన ప్రక్రియను చేపట్టేది చౌదరి చరణ్ సింగ్. మీరు ఎప్పుడైతే చౌదరి చరణ్ సింగ్ ను గౌరవించి మరి భారతరత్న బిరుదాంకితులు చేసిండ్రో ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా రైతాంగాన్ని రుణవిముక్తులు చేసే బాధ్యత మీ మీద లేదానే? ఎంఎస్ విశ్వనాథన్, ఇది ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఏది ఇస్తుందో రైతాంగానికి మద్దతు ధర కల్పనలో ఏదైతుందో వారు ఒక సూత్రధారిగా, ఒక శాస్త్రవేత్త ఏదైతుందో వాళ్ళు గౌరవం పొందిండ్రు, గుర్తింపు పొందిండ్రు. ఇలా వారు భారతరత్న బిరుదాంకితులైండయా ఎంఎస్ స్వామినాథన్ గారు. ఒకవైపు చౌదరి చరణ్ సింగ్ ను భారతరత్న బిరుదాంకితులు చేస్తాం. సంతోషం నాయన, ఒక రైతు నాయకుని గుర్తించడం. ఎంఎస్ స్వామినాథన్ గారిని గుర్తించడమా? వ్యవసాయ రంగంలో రైతాంగం మద్దతు ధర కల్పన చేపట్టడానికి ఏదైతుందో ఇలా మార్గదర్శకం ఇచ్చినటువంటి వారు స్వామినాథన్ గారు. మరి వాళ్ళు గౌరవించి గుర్తించి భారతరత్న బిరుదాంకితం చేసి మరి ఆలోచన విధానాన్ని మీరు ఎంతవరకు అయితే ఆలోచన చేయాలని తలంపు మీకు రాదో మీరు ఏమన్నారు? మిమ్మల్ని ఇదేనా వికసిత్ భారత్? పెట్టుబడిదారు వర్గాలకు అన్యాయం, సామాన్యులకు అన్యాయం అని చెప్పంటూ నేను మీరు ఎంతవరకు అయితే రైతాంగాన్ని రుణ విముక్తులు చేయలేరో, ఎంతవరకు అయితే వ్యవసాయ ఉత్పత్తులు చట్టబద్ధ కల్పింప చేయలేరో, మీకు ఏదైతుందో ఇవాళ వికసిత్ భారత్ కానీ ఇవాళ విజయ సంకల్ప యాత్ర కానీ యాత్రలు చేయడం కాదా? యాత్ర చేయడం కాదు. యాత్రలు అందరం చేస్తామే, మా పార్టీ విధానంగా మేము యాత్రలు చేస్తాం. ఇలా సామాన్యుడు క్విదేలు చేసే విధంగా పెట్రోల్ డీజిల్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయినాయా? ఒకనాడు 2014లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $105 ఉండేనమ్మా. ఇన్ 2014 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $105 అంటున్నా. $105 క్రూడ్ ఆయిల్ ఉన్ననాడు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ 70-75 రూపాయల మధ్య ఉండే, డీజిల్ 50-55 రూపాయల మధ్య ఉండే. ఇలా క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 70-75 రూపాయల మధ్య ఉన్నది. అంటే ఎప్పుడైతే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిందో మీకు ఆటోమేటిక్ పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి. తగ్గకుండా వీళ్ళ ఆయిల్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా, ఆయిల్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా ఏది ఇస్తున్నదో పెట్రోల్ $105 నాడు 70-75 రూపాయలు ఉంటే ఇవాళ 100-110 రూపాయలు అని చెప్పంటాడు. 105 రూపాయల నాడు డీజిల్ 50-55 రూపాయలు ఉంటే ఇవాళ ఎంతనైనా 95-100 రూపాయలు అని చెప్పంటున్నాను. ఇదేనా నేను వికసిత్ భారత్? దేశం వెలుగుతోంది. ఎక్కడ వెలుగుతుంది? పెట్టుబడిదారి వర్గాల ఇళ్లలో వెలుగుతుంది. అంబానీ, అదాని ఇళ్లలో వెలుగుతుంది అని చెప్పంటు నేను. అంబానీ, అదాని ఇళ్లలో వెలుగుతుంది అని చెప్పంటు నేను. ఆడబిడ్డలు కనీసం వంట చెరుకు ప్రత్యామ్నాయంగా కుకింగ్ గ్యాస్ అలా 400 రూపాయలు ఉంటే ఇవాళ ఎంతనే 1100-1200 రూపాయలు అని చెప్పంటు నేను. ఇదేనా వికసిత్ భారత్? ఆడబిడ్డలు అని చెప్పంటారు. ఆడబిడ్డలు వంట చెరుకు
గృహిణులకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చెప్పంటూ నేను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వీళ్ళ మొన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం సమ్మక్క సార్లక జాతరకు ఏదైతున్నదో గత పర్యం 80 లక్షల యాత్రికులు వస్తే సందర్శకులు ఈసారి అది 1,20,00,000 అంటున్నా ఆల్మోస్ట్ 50% పెరుగుదల ఎదుగుదల అందులో 2/3 మహిళలు ఆడబిడ్డలు కుకింగ్ గ్యాస్ ఏదైతుందో మీరు గ్యాస్ కంపెనీలు ఎంతకి ఇచ్చినా కానీ ఆడబిడ్డలకు 500 రూపాయలకి సిలిండర్ అందింప చేసే విధంగా ఆడబిడ్డలకు గౌరవించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అమలు చేస్తే గృహ విద్యుత్ 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు సంబంధించి ఎవరు 200 యూనిట్ల లోపు కాల్స్తే వారికి అందరికి ఉచిత విద్యుత్ సౌకర్యం అనేది ఒకవేళ ఆలోచన చేసినారా మీరు? ఏంటి వికసిత్ భారత్? ఏంటి వికసిత్ భారత్? విజయ సంకల్ప యాత్ర ఎక్కడ నాయన అని చెప్పంటున్నా. ఏ రాజకీయ పార్టీ కానీ రాముల వారిని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా పాలన చేశారు. మేము హిందువులమే, మా సెక్యులర్ విధానం కట్టుబడి ఉన్నాం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం అని చెప్పంటున్నా. నేను నా మతాన్ని నేను ఎంత ప్రేమిస్తానో ఇతర మతాన్ని కూడా అంతే గౌరవించడం నా బాధ్యత అని చెప్పంటారు. అది రాజ్యాంగం నిర్దేశించింది. మన మతాన్ని మనం ప్రేమించడం చెప్పంటే ఇతర మతాలను కించపరచడం కాదు. మన మతాన్ని మనం ప్రేమించడం అని చెప్పంటే ఇతర మతాలను కించపరచడం కాదు. మతం అనేది స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవాలి ప్రయత్నం చేయడం కాదు అని చెప్పంటున్నా. ఇది రాముల వారిని కీర్తించాలి, రాముల వారి పాలన అని చెప్పారంటే ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా, ఆయన ఏ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే పాలన చేయడం జరిగిందో ఆడిన మాట తప్పని వాడు ఎవరు అంటే కేవలం శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాడు. ఆ విధంగా పాలన చేయాలి. నువ్వు అనే ఎక్కడ శ్రీరామచంద్ర ప్రభు, ఎక్కడ నరేంద్ర మోడీ గారే? నువ్వు ఎవరైనా దేవునితో పోల్చుకుంటాడే? దేవునితో మనిషి పోల్చుకుంటాడే? అంటే మనిషి అహంకారం నెత్తికెక్కితే ఎట్లుంటుంది? మనిషి అహంకారం నెత్తికెక్కితే ఎట్లుంటుంది చెప్పంటున్నాను నేను. అంటే ఇదే పాలన ఇట్లే కొనసాగితే రాముల వారి బదులుగా ఏదైతుందో మోడీ గారి విగ్రహాలు ఏర్పాటు చేస్తారని చెప్పండి. వీళ్ళు మళ్ళీ తప్పిపోయి బీజేపీ దేశంలో వచ్చినట్టయితే రాముల వారు కాదు కీర్తించేది, మోడీ గారి కీర్తించాలి. దేవాలయాలు రాముల వారి విగ్రహాలు కాదు, మోడీ గారి విగ్రహాలు పెట్టాలని చెప్పి ఆలోచించేదంతా మరి విధానం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చెప్పంటారు. దయచేసి వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణంతో వ్యవహరిద్దాం చెప్పంటాను నేను. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ, త్యాగమూర్తుల చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నా. త్యాగమూర్తుల చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నా. దేశ స్వాతంత్రం కొరకు ఉద్యమించడమే కాదు, దేశ స్వాతంత్రం ప్రాణాలు అర్పించడమే కాదు, దేశ స్వాతంత్రానంతరం కూడా ఈ దేశ సమగ్రతకు సమైక్యత కొరకు పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన త్యాగ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉందని చెప్పంటున్నా. దయచేసి ఆ విధంగా ఆలోచించాలి. అంతేగాని ఏదైతున్నదో నీ స్వార్థ ప్రయోజనాల కొరకు ఆడబిడ్డలను అగౌరవపరిచే విధంగా ఏంటో ఇదేనా? మీకు దేశం నేర్పిన హిందూ సంస్కృతి ఇదేనా? హిందూ సంస్కృతి ఏం నేర్పుతుందే? ఆడబిడ్డలకు గౌరవించాలని చెప్తుందా? ఆడబిడ్డలను కించపరచాలని చెప్తున్నదే? మొన్న కూడా అంటాడు, నిన్న మా దగ్గరకు వచ్చి జగిత్యాలకు వచ్చి 10 రూపాయలకు అప్పుడు పోతారా అని చెప్పంటాడా టికెట్. అంటే నీకు ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు అని చెప్పంటే నువ్వు చెయ్యవు, నీ చేత కాదు. మేము చేస్తే ఏదైతున్నదో నువ్వు ఆడబిడ్డలు కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతావు. ఇదే మీ సంస్కృతి అని చెప్పంటు నేను. కాస్త ఏదైతుందో ఒక మానవత్వం కలిగినట్టుగా నాయకులుగా మాట్లాడిన, మానవత్వం కలిగిన నాయకులుగా మాట్లాడిన చెప్పంటున్నా. మానవత్వాన్ని విస్మరించడం కాదు. ఇలా మానవత్వాన్ని విస్మరించి మాట్లాడితే ఇలా ప్రజలు విజ్ఞులు, ప్రజలు అందరికీ గమనిస్తున్నారని చెప్పంటున్నా, అన్ని ఆలోచిస్తున్నారని చెప్పంటున్నా. దయచేసి రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు